Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. సంగతిలో సో గైస్ ఇవాళ వీడియోలో సినిమాస్కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని లాస్ట్ చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పెద్ద నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో పెద్ద మూవీ యొక్క డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 130 కోట్లు ఇచ్చేసి సొంతం అయితే చేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు తెలుగు మూవీస్లలో ఎలా తీశారో, మన టాలీవుడ్లో ఎలా చేశారనేది మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వస్తున్న అన్అఫీషియల్ న్యూస్ ఏంద్రా అంటే, మన కిరణ్ అబ్బవరం గారు ఇప్పుడు వచ్చేసి బాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారు. బాలీవుడ్లో వచ్చేసి మూవీస్ అయితే తీయబోతున్నారు అనేసి వచ్చేసి ఇప్పుడు వస్తున్న ప్రెజెంట్ అప్డేట్. సో లెట్స్ ఎట్ ఉంటుందేమో. సో దీని గురించి అఫీషియల్ న్యూస్ అతి త్వరలోనే వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శ్రీ విష్ణు గారు ఒక రికార్డ్ అయితే సృష్టించబోతున్నారు. అదేంద్రా అంటే 27th నాడు ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది, అదే మృత్యుంజయ. సో 27 ఫిబ్రవరి మృత్యుంజయ, 28 ఫిబ్రవరి వచ్చేసి విష్ణు విన్యాసం. ఈ మూవీ వచ్చేసి 28 ఫిబ్రవరికి అయితే రిలీజ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్లీ బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ రిలీజ్ చేయడం అనేది ఇది వచ్చేసి టాలీవుడ్లో చాలా రేర్. ఇది వచ్చేసి చాలా రేర్ అటెంప్ట్, ఇది ఎవరు చేయరు. సో మన శ్రీ విష్ణు గారు అయితే చేయబోతున్నారు. సో లెట్స్ ఎట్టుంటుందేమో, సో చూడాల్సింది ఎట్టుంటారేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన నాని గారి అప్డేట్స్. ఇప్పుడు నాని గారు వచ్చేసి ప్యారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సో ప్యారడైజ్ మూవీ అయిపోయిన తర్వాత సుజిత్ మూవీకి అయితే వెళ్ళిపోతారు. సో సుజిత్ మూవీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మరొక డైరెక్టర్ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయిండు. అతను ఎవర్రా అంటే వెంకీ అట్లూరి గారు. సో ఇతనితోటి నెక్స్ట్ మూవీ అయితే మన నాని గారిది అయితే ఉంటుంది. సో లెట్స్ సీ ఎటుంటుందేమో. సో ఫస్ట్ ప్యారడైజ్ కోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో చూద్దాం ఎటుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నాగార్జున గారి నెక్స్ట్ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి తెలిసిపోయింది. అదేంద్రా అంటే వాసివాడి తస్సాదియా. సో ఇది వచ్చేసి ప్రస్తుతం వస్తున్న టైటిల్. సో ఇది వచ్చేసి కన్ఫర్మ్ కాదు. సో ప్రస్తుతానికి ఈ టైటిల్ ఉంటుంది అనేసి వచ్చేసి టాక్స్ వస్తున్నాయి. అండ్ అన్అఫీషియల్ న్యూస్ ఇది. అఫీషియల్గా ఏం టైటిల్, ఇదేనా టైటిల్ అనేది అఫీషియల్గా అతి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు మూవీ టీమ్స్ వాళ్ళు. సో చూద్దాం లెట్స్ ఎట్ ఉంటుందేమో. సో ఇప్పుడు వచ్చేసి NBK 111 మన బాలయ్య గారి NBK 111 మూవీ యొక్క షూటింగ్స్ వచ్చేసి March 5th నుంచి స్టార్ట్ అయితే కానున్నాయి. ఇది అయిపోయిన తర్వాత NBK 111 అయిపోయిన తర్వాత మన బాలయ్య గారు వచ్చేసి హరీష్ శంకర్ గారితో మరియు దాని తర్వాత వివేక్ ఆత్రేయ గారితో ఈ 2 డైరెక్టర్స్ వచ్చేసి మూవీస్ అయితే చేయబోతున్నారు. సో మరి లెట్స్ ఎట్ ఉంటుందేమో. సో కానీ ఫస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ NBK 111. సో దీనికోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇది మాత్రం వచ్చేసి సో అక్కడికి మన బాలయ్య గారిది ఒక ఇది వచ్చేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ NBK 111. లెట్స్ ఎట్ ఉంటుందేమో. సో ఇప్పుడు వచ్చేసి ద లాస్ట్ అప్డేట్ ఆఫ్ దిస్ వీడియో మన డార్లింగ్ది. సో డార్లింగ్ మూవీ యొక్క మన ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ ఫౌజీ, ఇది నెక్స్ట్ డే ఆల్మోస్ట్. సో ఇదే ఇయర్లో వస్తుంది ఇది. సో దీని యొక్క షూటింగ్స్ వచ్చేసి జరుగుతున్నాయి. ఇందులో వచ్చేసి ప్రభాస్ గారు కూడా జాయిన్ అయితే అయిపోయినారు ఇప్పుడు. సో ప్రభాస్ గారు ఈ యొక్క షూటింగ్స్లో జాయిన్ అయిపోయినారు. అండ్ ఇప్పటికి వచ్చేసి టాకీ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి యాక్షన్ సీక్వెల్ మాత్రమే పెండింగ్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో ఇంకా దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఇంకా దాని తర్వాత డైరెక్ట్ రిలీజ్ అయితే ఉంటుంది. సో గదిగేసి మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. ఇటువంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ VIP's Officials. బాయ్.